ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ డే కదా, కానీ విజువల్స్ మాత్రం అదిరిపోతాయి. లాస్ట్ దాకా చూడండి. నరేష్ కాఫీ వేస్తున్నావా? హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్. చాలా రోజుల తర్వాత మళ్ళీ ట్రిప్ ప్లాన్ చేసిన. ప్లేస్ డీటెయిల్స్ అన్నీ అక్కడికి వెళ్ళాక చెప్తా. నాతో పాటు నరేష్ గారు గోవా వచ్చారుగా లాస్ట్ టైం, ఇప్పుడు మళ్ళీ ఇద్దరం కలిసి వెళ్తున్నాం. జస్ట్ మిస్ లగేజ్ చెక్ ఇన్ చేద్దామంటే ఫ్లైట్ టైం అయిపోయిందని చెప్పి లోపల పంపించేసారు. లోపలికి వచ్చినాక 1 అవర్ డిలే అన్నారు. కాఫీ తీసుకొని అలా టైం పాస్ చేస్తున్నాం. ఫ్లైట్ ఎక్కి దిగుతాం, దిగినాక చెప్తాం మిగతా డీటెయిల్స్. ఏంటి నరేష్ గారు? బాయ్ ఫ్రెండ్స్. బ్రో లాల్ చౌక్ వచ్చినాం. లాల్ చౌక్ కాశ్మీర్లో. లాల్ చౌక్ ఫీలింగ్ నరేష్ చలి పెడుతుందా? చల్లది కాదు కానీ లాల్ చౌక్ చూస్తుంది. ये हमारा जुनैद भाई है. हाय. ये मैं हूँ नरेश. लगेज निकालो. रूम नंबर 202 होटल बेलमंट. लेट नाइट चेक इन. नॉट बैड. ఏంటది సపరేట్ బెడ్? ఎక్స్ట్రా ఎవరైనా వస్తేనా? ఈసారి కాశ్మీర్ ప్లాన్ చేసినాం. 4 days. నేను మా ఫ్రెండ్ నరేష్. సాయంత్రం 4:30కి ఫ్లైట్, కాకపోతే 6:30కి తీసిర్రు. 1.5 అవర్ లేట్. ఇక్కడికి 7:30కి రావాల్సింది 9 o'clock వచ్చినాం. అక్కడ నుంచి మళ్ళీ కార్ వేసుకొని రూమ్కి వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోయింది. ఇక కింద డిన్నర్ చేసినాం. డిన్నర్ చేసి రూమ్కి వచ్చినాం. హోటల్ బెల్లమౌంట్ శ్రీనగర్లో. రేపటి నుంచి అసలు ఇది స్టార్ట్ అవుతుంది. టీవీలో సెర్చ్ చేస్తుంది సార్ ఛానల్స్ గురించి, తెలుగు ఛానళ్ళ గురించి వస్తున్నాయి అవి ఇవి. హలో గాయస్, ఇది డే 1. మార్నింగ్ 6 o'clock లేచినాం. చాలా దూరం వెళ్ళాలి ఇక్కడ నుంచి. అలా అనేసి ప్రజెంట్ 3 degrees ఉంది. నేను రెడీ అయినా, వాడు స్నానం చేస్తుండు. కిందకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసుకొని బయలుదేరాలి ఇంకా. రైట్. టైం 8:45. నరేష్ గారు నేను బయలుదేరినాం ఇప్పుడే. హాయ్ నరేష్ గారు. ఈరోజు వచ్చేసి సోన్మార్గ్. వర్షం పడుతుంది, లైట్గా వర్షం పడుతుందంట అక్కడ. చూడాలి, -3 ఉంది అక్కడ.
ఏం నరేష్ ఇలాగ ఎందుకు వచ్చినవరా? మందు మందు లేక లేనిదే మనం లేము. ఇంత దూరం వచ్చినాం రా, మళ్ళీ వేరే కార్ వేసుకొని మందు కోసం. ఈడ వైన్ షాప్ ఉంది ఒకటి చిన్నది. ఏంద్రా సోర్మార్క్ వైన్ షాప్, చాలా పెద్దదిరా. ఎంత చూడ చక్కని ప్రదేశం అయ్యా, వణుకుతున్నా. ఓల్డ్ మంక్ 7 years. ఇక్కడ 650 MRP, కాకపోతే 1200. ప్రతి దానికి డబ్బులే అమ్మా. ఇక్కడ గ్లౌజులు దాపెట్టుకోమంటారా? ఎందుకు పోలీసు వాళ్ళు చూస్తారా? అయితే ఓకే చెప్పమ్మా, ఏంటి మీరు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? ఓల్డ్ మంక్ 7 years old. దీని మీద MRP 625 బట్ 1100. ప్రో కోట్ మన హైదరాబాద్ 250, ఇక్కడ వచ్చేసి 390. దీని మీద 200 ఉంది MRP కానీ 390. చలో ఇప్పుడు ఆ ఐసు దీంట్లో కలిపి తాగుతారా మీరు? ఓకేనండి, పదండి పోలీసు వాళ్ళు చూస్తారు, లోపల పెట్టండి. ఇది దాంట్లో దాపెట్టు. ఇది ఎవరు దాపెడతారు? నేను దాపెట్టాలా? గోడా సవారి ఈడ మొత్తము వేరేలాగా ఉంది. వీళ్ళంతా రేట్లు మాట్లాడు అంతా ఏదో కింద మీద చేసి సెట్ చేసినాం. 2 గుర్రాలు, నేను నరేష్ గాడు, 2 గుర్రాలు. వీరు, దాని పేరు ఏం పేర్రా भाई? घोड़े का नाम क्या था? वीरू और राजू. वीरू और राजू और नरेश బాయ్. ఎట్లుంది? ఇప్పుడు మేము వెళ్తున్నాము గ్లేషియర్ చూడడానికి దగ్గర నుంచి. అక్కడ గ్లేషియర్ ఉంది, పడుతుంది స్నోఫాల్ అక్కడికి వెళ్తున్నాం దీని మీద. ఇక్కడ ఫోటోషూట్ జరుగుతుంది. యాక్చువల్గా ఈ పాయింట్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్, ఫోర్త్ పాయింట్ లాగా. మేము లాస్ట్ గ్లేషియర్ దాకా మాట్లాడుకున్నాం. అక్కడ బజరంగి భాయ్జాన్ మూవీ షూట్ అయింది, అక్కడికి తీసుకెళ్తున్నాడు ఇప్పుడు బజరంగి భాయ్జాన్. हरीश भाई चलो राजू. अच्छा मेरा वीरू. స్కీయింగ్ నరేష్, స్కీయింగ్ రూట్ అది చూడు. ఎక్కించుకుంటాడు, చెరక్కొని ఎక్కించుకుంటాడు, చక్కగా వెళ్ళిపోతాడు. అంటే అట్ని ఇప్పుడు ఇదొక రాస్తా నా గుర్రంకి, అదొక రాస్తా. చంపుదామని నరేష్ అని చంపుదామని ప్లాన్ చేసింది గుర్రం. పెళ్ళి కూడా కాలేదా నరేష్ నీకు? डर के आगे जीत है. మంచులో పులులు, సింహాలు. అరే అవి అవేరా, ఇన్నే ఉంటాయి రా తంది. వైల్డ్ లైఫ్ సెంచరీ ఏరియా. అచ్చా, Tejas Wildlife Sanctuary. Oh man, on top of the mountain. Snowfall हुआ लग रहा. नरेश भाई रुक भाई रुक, जाने दो लोग. अब जाओ. इधर का लोगों का कहना है कि इधर बेताब मूवी का गाना शूटिंग हुआ.
रास्ता तो डेंजर है भाई. अरे यार अरे डेंजर रास्ता है भाई. फिसल गया तो गया. अरे गट्टी पట్టుకో. डेंजर है रास्ता. नहीं जी नहीं, समझ गया वहाँ से. अब देखो आप सोचो कि नीचे से कितने लोग पूछा है. अच्छा नहीं चाहिए रील का शौक ही नहीं है. फोटो वोटो कुछ नहीं भाई थैंक यू नहीं चाहिए. नहीं डेंजर रास्ता है जी. अरे वस्तु एक के बाद एक है ना. ये बंद करो अभी. ये वाला क्यों, क्या हुआ? अपने चलो सीट पकड़ के बैठना. हाँ जी. अरे रुक रहे यार, जाने के बाद वो आएगा. ये एक करके छोड़ो. एक छोड़ो खुला आने दो. हाँ आने दो नरेश. गाइड सर. नरेश भाई is on danger. बोलो उन्होंने చాలా డేంజర్ ఉంది రస్సా. నరేష్ భాయ్ wow man, wow, what a place. It's self-driving time. रुको. हाँ देखने दो थोड़ा. नरेश గారు వస్తుండు. ఈ రోడ్ ఏంటంటే మౌంటైన్స్ మీద నుంచి కిందికి కదా దిగాలి. రోడ్డు చాలా స్లిప్పరీ ఉంది. షూస్ కూడా వేసుకున్నాం. గుర్రానికి షూస్ ఉండవు కదా, అది నుంచి జారుతుంది. సో ఇక్కడ చాలా స్వీప్ ఉంది, కొంచెం డేంజర్. నరేష్ నరేష్ వెనకాలకి కాలు ముంగడి పెట్టు. కాలు ముంగడి కాను. వచ్చేసినావు కాలు ముంగడి కాను. ఆగో ఆడనే డేంజర్. ఎట్లా ఫీల్ అవుతున్నారు? సూపర్ ఎక్సైటింగ్. చలపలు. వా లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ రా ఇదైతే. లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. మాటల్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేం. క్రేజీ ఉంది ప్లేస్ అయితే, వేరే లెవెల్. కోయ్ నరేష్ భాయ్, ఇది ఇంకా చాలా దూరం ఉంది. అటు పోతున్నారా? పానీ పిలాయింగ్ వేసుకో. కంప్లీట్ బరఫ్లో వచ్చేసినాం రా బాబు. ఎటు చూసినా నరేష్ వెనకాల తిరుగు.
ఇటు కలుపురా ఏం కలపాలి ఇప్పుడా बोलो सर रील का नहीं भैया थैंक यू अच्छा बड़े भाई बोलो स्लाइडिंग का नहीं ब्रो अरे बड़े भाई मैन एक्टिविटी आ गई है सर घोड़ा सफर जहाँ पे घोड़ा ड्रॉप करेंगे वहाँ से स्लाइडिंग निकलती है నవీన్ हाँ नहीं 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 भैया నవీన్ విత్ జీ ఇది వీరు వీరు నరేష్ విత్ రాజు और राजू ఇటు చూపి ये वीरू और राजू ये दोनों दोस्त हैं మంచు తింటావా నాన్న మంచు ఉబ్బరిస్తుందిరా तो अब जीते टूरिस्ट के ऊपर ही जीते नहीं हम समझते बट वो अलग ही है अलग है నవీన్ यो यो ब्रो ये सामने ओल्ड विलेज अच्छा पुराने लोगों की घर జాగ్రత్త అది కామన్ ఇంకా నరేష్ ఫ్రిడ్జ్లో కూడా ఇంత గడ్డ దొరకదే హీరోలా ఉన్నావురా స్పెట్స్ పెట్టుకో ఆ వెనకాల బజరంగి భాయిజాన్ది తీసారు షూటింగ్ మేము చాలా లోపలికి వచ్చేసినాం అయ్యా మొత్తం గ్లేషియర్ ప్యూర్ స్నో ప్యూరెస్ట్ స్నో ఏంట్రా స్టైలా అనవసరంగా పడ్డారా ఇప్పుడు డేంజరస్ రూట్లో వాకింగ్ చేసుకుంటా ఆ గ్లేషియర్ లోపలికి వెళ్దామని నరేష్ గారు ఛాలెంజ్ కట్టిండు పోదాం రా ఏదైతే అదని పోతున్నాం ఏం నరేషు అంతేనంటావా ఇంకేమంటావా संभल के अय्या चलो 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 अच्छा నరేష్ ఏంట్రా ఇలా ఐస్లో గడ్డలు తిరిగే వాళ్ళు పెళ్లి చేసుకొని ప్రశాంతంగా ఉండొచ్చు కదా అది చేసుకుంటే దుర్నోగా అంతేనంటావా అంతేగా ఇప్పుడు ఇంత చేస్తాను ఎరా సిన్నోడా నీళ్ళు తాతావా ఐస్ వాటర్ నవీన్ మన గ్యాంగ్లో నీకు ఫస్ట్ ఎవరికి పెళ్లి కావాలని కోరుకునేది పెళ్ళి అయ్యి తీసుకోవాలని ఎవరిని కోరుకుంటున్నావు పెళ్ళి అయితేనా పెళ్ళి అయ్యి పెళ్ళైన పెళ్ళి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు ఎవరిని పిలవరా సంతకానికి జర సెట్ చేద్దాం
మొత్తం అంటే ఇన్ఫర్మేషన్ ఇద్దాం, వస్తాడు. ఆడ పెళ్లి కూతురా అంటే పెళ్లి చేసుకునే థాట్ ఉందని అల్లే ఏమనుకుంటున్నా మలేష్ అనుకుంటున్నా నేను. ఏం తెలుసా నాన్న? నేను మలేష్ అనుకుంటున్నా నేను. మలేష్ పెళ్లి చేసుకోవడం అంతేనా? కాదు మలేష్ అన్న, నీకు పెళ్లి లేదు, నీకు ఆ జ్ఞానం లేదు. చూడు పెళ్లి చేసుకుంటే ఈ నీళ్ళలో దిగుతావాను తమ్ముందా నీకు? చూడు ఈ ఐస్ మందులో కలుపుకోవచ్చు తెలుసా? ఎప్పుడు అడిగినాం. తర్వాత అందరు ఉచ్చలు వస్తారు, ఆ మూల వస్తారు, అటు పోవద్దంట, ఇటే పోవాలి. నీకేంద్రా మలేష్ బాయ్ పెళ్లి కావాలని ఉందా నీకు? మలేష్ బాయ్ పెళ్లి కావాలి, అందరిలాగా మలేష్ బాయ్ కష్టపడుతున్నా చూడాలి. అంతేనంటావా? నన్ను తీయమ్మా, అప్పుడు పడ్డాను అనుకో సచ్చిన్నే. ఫ్రెండ్స్ ఫస్ట్ ఏంటంటే నీళ్ళు దాటేటప్పుడు ఈ బూట్లు కొనుక్కున్నాం మేము కిరాయికి. ప్యాంటు దాని లోపల పెట్టుకోవాలి తడవకుండా. తడిసిందో సచ్చినామే, ఐసు మే అవి జారుతుంది. చూసి తమ్ముడు జారుతుంది, నువ్వు చూసిరా వచ్చేటప్పుడు నన్ను తీసుకుని క్యాచ్ ఇస్తుంది నన్ను దీను. అంతేనంటావా? అంతే మళ్ళీ కాలు పెట్టినా కానీ ఇంట్లో అర్థం అవుతుంది, చల్లదనం ఇంట్లో చల్లదనం అర్థం అవుతుంది. బూట్లు ముంచిన పడలేదు కానీ రాళ్ళ మీద జారద్దు. రాళ్ళ మీద అడుగు పెట్టి జారడం అనుకో పడిపోతాం. గురువుగారు బాగా జారుతుందమ్మా, చూసిరండి. క్యాచ్ చేస్తావా? పెద్ద వయసులో ఫస్ట్ టైం అడుగు పెడుతున్నావు, జాగ్రత్త. కాదు కొంచెం ఎడిటింగ్ తీసాలి చూడు. ఇచ్చుతా అరే ఇక్కడ ఇక్కడికి వెళ్ళవు, ఇక్కడికి వెళ్ళరా. లోపలికి క్యాచ్ పెడతావా? దీని నుంచి పట్టుకున్నామ్మా. అదే ఐస్లో ఒక మంచిగా చేస్తాను నేను. ఏం కదా ఐస్లో ఒక అరే ఐస్లో ఒక చెప్తున్నా. బుజ్జులు సరిగ్గా వెళ్ళి నయంగాని చేతిలోనే వాడాలమ్మా, సరేనా? వేరే ఎటువంటి ఇబ్బంది పెట్టవద్దు నయంగాని. నవీన్ క్యాచ్, నవీన్ క్యాచ్. చి నా కొడుకు కెమెరాని ఎత్తి దింగాడు. వస్తుందా? యా కమా నరేష్, భయపడుతున్నావు నువ్వు, హెల్ప్ తీసుకుంటున్నావు. నరేష్ ఏంట్రా ఈ ఏజ్లో పెళ్లి కాలేదు హెల్ప్ తీసుకుంటున్నావు? బ్లాగింగ్ ఏనా? लियाकत नाम है। लियाकत मफलिया, लियाकत मफलिया। मतलब 5 के रेशर पे मैं कश्मीरी कहवा बेचने आता हूं। अच्छा तेलुगु में गाना है हाँ लियाकत के नाम पे। हैदराबाद का हूँ मैं। हैदराबाद से हो? हाँ हैदराबाद से भाई। क्या क्या देखो ये कहवा है, क्या कुछ है का बोल के बोला ना, उसमें क्या है? ये होता है, ये कहवा होता है। अच्छा इसमें जाफरान, केसर और शहद डलता है। हाँ हाँ ठीक है। और टेस्ट अच्छा रहता है ना, ऊपर चढ़ो। बिल्कुल आप ट्राई करें, आपको खुद मालूम पड़ेगा कैसा है। क्या है नरेश भाई, चाय नहीं पीएंगे बोले, चाय पी रहे तुम? ट्राई करें। ఎలా ఉందిరా? दालचीनी चक्का, ఓకే. इलायची, दालचीनी सब कुछ डाला जाता है। दालचीनी ज़्यादा डाल दिया। इसमें ये తాగినా గరం అయిపోతుంది, చల్ల అయిపోతుంది. ट्राई करें, अच्छा है, अच्छी चीज़ है। दालचीनी ज़्यादा डाल। हाँ क्योंकि दालचीनी इसलिए डालते हैं क्योंकि वो गर्म होती है, तो ठंडी के मौसम में गर्मी बहुत। हाँ हाँ वो भी तो है। और यहाँ पे कोई गिलास वगैरह नहीं फेंकना, हम साथ में उठाते हैं। हाँ हाँ ठीक है ठीक है, वेरी गुड। नीट ही रखना भाई। आप है ना देखो 50 रुपए एक चाय है, मगर भाई अपने लिए 50 रुपए में दो दिया। 60 लेकिन 60 रुपये में। और एक चीज़ और करना, ये चाहे जहाँ पे भी आप वीडियो अपलोड करोगे वहाँ पे ये बात ज़रूर आनी चाहिए कि माहौल को साफ सुथरा रखो। नहीं नहीं रखना ही चाहिए अपना इंडिया के लिए। ये पैराडाइज है भाई, साफ रखना अपना काम है। अपना काम है, काम करो जो काम मन में आए, लेकिन जो काम करो ఎంజాయ్ करो, जो भी करो, ఏదైనా చేయండి. ఆయన అంటున్నది ఏంటంటే ఏదైనా చేయండి, ఏమైనా చేయండి, ఇక్కడ ప్లాస్టిక్లు గ్లాసులు పడేయొద్దు, నీట్గా ఉంచండి. మన ఇండియాకి ఏంటంటే ఇది ప్యారడైజ్ లాగా. 50 రూపీస్కి 2 నో ప్రాబ్లం. ఆయన ఏమన్నాడంటే తాగిన తర్వాత ప్లాస్టిక్ గ్లాస్ లాంటినే తీసుకుపోతారంట. ఇట్ మీన్స్ యూ వాంట్ టు కీప్ ఇట్స్ క్లీన్. తెలుగులో చెప్పమ్మా. వెరీ నైస్.
ఏ బాగుందిరా పర్లేదు సాయి अभी अगर मुझे मालूम होता आप लोग यहाँ पे आ रहे हो कहवा एंजॉय करने के लिए, ठीक है, और मैं आप लोगों के लिए एक स्पेशल कहवा बना के लाता, उसमें बादाम काजू सब कुछ ऊपर से ड्राई फ्रूट की तरह डाल के देता मैं। उसमें ड्राई फ्रूट भी अलग से डलता है, अच्छा 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 ऊपर से ड्राई फ्रूट भी डाल के देते हैं। अभी हमारे कश्मीर की बहुत सारी चीज़ें हैं, जैसे नून चाय है, ठीक है, कश्मीरी वाजवान है, ऐसी चीज़ें हैं। इससे आगे घोड़ा तो नहीं जाएगा ना? नहीं कोई कोई ये घोड़ा लास्ट है ज़्यादा नहीं अभी ये मौसम है इसलिए इतना ऐसे है नहीं तो समर में तो ये कुछ नहीं नहीं रहेगा रहता, खाली वो कुछ पहाड़ के ऊपर समर दिखेगा में बस पब्लिक भी नहीं आती ना, हाँ समर में पब्लिक भी नहीं आती ना, नहीं आती, टूरिस्ट भी नहीं आता, कम आता है, बहुत कम आता है लेकिन कम आता है। ना अलग जरूरी मंचलो కూర్చొని चलो भाई खुदा हाफिज ग्लास, अरे ग्लास के वजह से नहीं, ग्लास की वजह से नहीं। अच्छा ग्लास जल्दी पियो भाई कल से ये चौथी या पांचवी है। और इंस्टाग्राम पे फॉलो करिए वो भी मिलेगा फॉलो कर लीजिए। नरेश भाई चलो आगे चलेंगे थोड़ा देख के पैर अंदर जा रहा ఇప్పుడే నాది అదేది ఫీట్ పోయిందిరా కాలు నవీన్ సార్ ఎంతమందికి స్టన్ చేసినప్పుడు బ్యాగ్ మర్చిపోయాడు, మళ్ళీ బ్యాగ్ గురించి పాతతో వచ్చిండు, పోతుండు ఆడ బ్యాగ్ ఉందా లేదా కూడా తెలియదు, పోతుండైతే పోతుండు. ఉంది అమ్మ అట్లా అంటే ఇంకా కాశ్మీర్లో దొంగలు తక్కువనే, మా బ్యాగ్ మాకు దొరికింది. వస్తుంది బ్యాగ్ గురించి అంత సాహసం ఎందుకంటే ఇంపార్టెంట్ వస్తువులు ఉన్నాయి, లైక్ ఓల్డ్ మంక్, బ్రోకోడ్, గ్లాసెస్, వాటర్, స్టఫ్, అరటి పళ్ళు అన్నీ ఉన్నాయండి, అందు గురించి అంత సాహసం చేయాల్సి వచ్చింది. వస్తున్నాడు రిటర్న్లో. బ్యూటిఫుల్ వెదర్. ముందుకు మీదికి మీకు ఏమన్నా కనిపిస్తుందా? కానీ కొంచెం ఒక 2 కిలోమీటర్స్ తర్వాత కనిపించట్లే, మొత్తం మంచు. ఓ పైలట్ लगे तो राजा वो నువ్వు సాహసం చేయడానికి గల కారణం ఏంది? అంత దూరం వెళ్ళా బ్యాగ్ తెలుసా? బ్యాగ్ ఆనే ఉంది, ఇది పోయినామా ఆడు వాటర్ ప్రూఫ్ సాక్స్ తీసుకున్నాడా? తీసుకునేది ఉండు, ఎన్నో బొక్కున్నట్టు లోపలికి పోయినాయి. అర్థమై వస్తే వాటర్ ప్రూఫ్ సాక్స్ తీసుకొని రా బాబు. చిన్న బొక్క వల్ల నీళ్ళు లోపలికి పోయినాయి, చచ్చిపోతున్నా చలికి. ఏడొచ్చి ఏం కష్టాలు పడుతున్నాం రా, మంచి కొండలు ఎక్కుంటా. నరేష్ ఎంత దూరం ఎక్కినాం రా, నాకంటే ముందు ఒకటి లేడు. మంచి కొండ, ఇంకా మనమే పీక్స్, మనమే టాపు. తెలుగు అంటే మినిమం ఉండాలా, ఏడంటావు? తెలుగు ఆంధ్రాలో ఇప్పుడు ఎక్కడ ఏదో తెలుస్తలేదురా, గడ్డగడ్డ వేసిందిరా సీనా. ఇక సమ్మర్లో వద్దామని ప్లాన్ చేసినాం కానీ ఈ ఐస్ గురించి వెయిట్ చేసి ఇప్పుడు ప్లాన్ చేసినా. అది నా బర్త్డేకి రేపు ఇంకో ప్లేస్ ఉంది, అది ఇంకా పీక్స్. కానీ చాలా చాలా హ్యాపీ. చాలామంది అక్కడ దాకా అయిపోయారు కొండ అవతల. మేము ఇద్దరం కలిసి అమ్మ ఏదైతే వద్దామని ఇటు దాకా వచ్చినాం, పై దాకా ఇవ్వలేరు. ఆల్మోస్ట్ పీక్. ఇంకొంచెం ముందుకెళ్తే ఈ కొండ ఎక్కుతున్నట్టే ఉంటుంది. ఇదంతా స్లైడ్, అదంతా ఇక మంచి కొండ. అది మనుషులకు ఎంట్రీ ఉందో లేదో తెలియదు, కానీ వెళ్ళాలనుకున్నాడు వెళ్ళొచ్చు, చేస్తే తెలియదు, ఎవడు చూసినాడు కూడా ఉన్నాడు. అట్లా చాలా పీక్స్డ్.
బాగుంది. ఏనా నరేష్, వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ మ్యాన్? చాలా బాగుంది, సూపర్. అసలు బయలుదేరినప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఇది ఇంత లేదు, కింద ఉంది ఉంటాయి కదా మంచి లేదు, ఇక్కడ మొత్తం మంచి కాబట్టి అలవాటు ఉంటుంది పానం. కింద చలేసింది, ఇక్కడ తట్టుకుంటున్నాం కొంచెం. కానీ చెట్లు మనం బయలుదేరినప్పుడు ఇంత ఎక్స్పెక్ట్ చేయలే. అంటే మంచిగా ఉంటుంది కొండలు సిల్లిగా. ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఏమేంటి? ఆమె కానా నై సక్తా బతుకు సక్తా మందునై బతుకున్నాయి. ఆగా ఇంత దాకా వచ్చాం. కొంచెం ముందుకెళ్ళి ఆ రాయి కాడ అటు సైడ్ కూర్చొని బ్యాగ్ తీసుకున్నాం, సునీల్ రీక్రియేట్ చేద్దాం. నరేష్ $1,000,000 వ్యూరా. అటేస్తే లోపలికి వెళ్ళిపోతాం. ఇంకా మంజిమల్ బాయ్స్ 2 అవుతుంది. ఇది చూడు, చిలిపిగా నవ్వు. ఇంకా ఏరియా కూడా బంద్ అయిపోయింది ఇక్కడ మొత్తం లోపల ఖాళీ చేస్తే మొత్తం లోపల అవునా. ఇంకా నీ ఫాల్ట్లో ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. చూడ చక్కగా ఉంది ప్రదేశము, తట్టుకోలేకపోతున్నానే. ఏంట్రా ఇదంతా, ఏంది ఇదంతా? మంచు కొండల్లో వచ్చి పిత్తారా. కాలు వస్తుంది, ఇప్పాల్సిందే. ఇలాంటప్పుడే అడుగులు ఆచితూచి అలా లోపలికి వచ్చాం. కూర్చోడానికి జాగా దొరకట్లే. ఏదో గుడిసెలాగా అప్పట్లో కట్టినట్టున్నారు, కూలిపోయింది. ఇదొకటి అదొకటి. అది టాప్ లేదు, టాప్ లేచిపోయింది. ఏమన్నా నరేష్, టాప్ లేచిపోయింది. ఇక కట్టె మీద కూర్చుందాంపా. చూసిరా చిన్న, చూసి ఆచి తూచి అడిగేయాలమ్మా. ఏంద్రా ఇది మంచు కొండలు? అమ్మ నా మోకాలు దాకా ఉంది రైసు. చుట్టుపక్కల మనిషి లేడు. షూస్లోకి ఐస్ పోయింది, దులుపుకోవాలా. పోయింది లోపలికి. నేను వాడు పోయినా మా ఐస్లోకి చచ్చిపోయినా. నడుము దాకా పోయింది నరేష్ గారికి. చాలా లోపలికి ఉంది, ఇంకా లోపలికి అది కాదు, ఆడు బేర్ గ్రిల్స్ గాడు ఇటు కొట్టి కొట్టి చూస్తాడు రా. మనం తట్టి చూడాలా. చాలా లోపలికి, ఇంత లోపలికి అది కాదు, ఈ ఇల్లు కిందికి ఉందేమో. ఇంకా ఈ కర్ర కిందికి ఉంది. ఈ కర్ర అంత హైట్ ఉంటాం కిందికి, అంటే మనం మునిగిపోతాం. ఇప్పుడు లెవ్వాలి ఎట్లా చెయ్యి. ఆ రాయిదా కోత కొంచెం సేఫ్టీ బే. ఆగు, ఏడు లేదు. రాయింది కదా, రాయింది అంటే బేస్ ఉన్నట్టే కదరా. బేసు ఉంది కానీ కనిపిస్తలేదు. రాయి మీదకి అయితే ఎక్కినా. ఐదు గట్టిగా ఉందిరా రాయి కాడ. ఏంది నడుము దాకా పోయిందని రావా? ఇక ఆగిరా. దమ్ముంటే పట్టుకోరా చిక్క అవ్వతో. ఐస్ చూడు ఇక్కడ సిట్టింగ్ ఐస్లోనా మంచులోనా. యో 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 ఏదన్నా అది సిట్టింగ్ ఏర్పాటు. నీ బసనా ఈ పూటకీడ ఏదో అలా సరదాగా. మన ఐసు, మన ఓల్డ్ మాకు, మన శివుడు. భారత్ మాతాకి జై. శివ శంభో శంకర. డ్యూటీ ఎక్కుతావా? ఇక్కడే కిస్మా చూడరా. స్నోఫాల్ షురు అయింది, ఇప్పుడే పడుతుంది లైట్గా. కనిపించినట్టు వినిపించినట్టు. అన్న చూడు ఇప్పటిదాకా వెనకాల వీడియోలో టైం ల్యాప్స్లో వచ్చినట్టుంది, రికార్డ్ చేయలే. ఆయన బాగోదని అంకుల్ గారు బీహార్ నుంచి కూర్చొని నరేష్ గారితో. ఎక్కడి నుంచి? రాజస్థాన్ నుంచి. ఎక్స్ మిలిటరీ, ఇప్పుడు బట్టల షాప్ పెట్టుకున్నాడు. కూర్చొని నరేష్తో కొంచెం మాట్లాడి బాతగా వేసిండు, ఓ పెగ్గేసిండు, వెళ్ళిపోయాడు. స్నోఫాల్ షూర్ అయిందా నరేష్? నరేష్ గారు ఇప్పుడు ఈ మందు ఉంది దీంట్లో, ఐస్ వేసుకోవచ్చు అంటారా? వేసుకోవచ్చు, కొంచెం ఎక్కువ వేసుకోండి గురుగారు, ఏం కాదు. కానీ ఐస్ వేడిగా ఉందండి, ఐస్ చాలా వేడిగా ఉంది.
ఏదో వీడియో తీస్తున్నారని చెప్పి కొంచెం వేసాను కానీ కింద తడిసిపోతుంది. అడుగుతుంది పైనకి వెళ్ళి స్నో పడుతుంది స్టార్ట్. అమ్మ ఇడిదాకా వచ్చింది రా స్నో, ఇడిదాకా వచ్చింది స్నో. చేతులు అడుగుతున్నా మరి ఏదో నీ పతావో నా గుద్ద పచ్చిగా అయింది. మళ్ళీ గుర్రం మీద కూర్చోాలి కిందికి పోయేదాకా.